రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఓ మహిళ పార్ట్ టైం జాబ్ పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసి 1,80,00,000 పెట్టుబడి పెట్టింది. అసలు లాభం అడగడంతో అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా అలర్ట్ ఇస్తూనే ఉంటున్నారు. పోలీసులు కావచ్చు, ఇటు మీడియా కావచ్చు, అన్ని విధాలుగా. అయినప్పటికీ ఇంత భారీతను అలా మోసపోతున్నట్టు కావచ్చు. పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళడం ఏంటి, 1,80,00,000 పోగొట్టుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం చెప్తోంది ఆ మహిళ? రంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లోని సుమారు 1,80,00,000 ఒక సైబర్ మోసం అయితే ప్రస్తుతం వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఉంటున్న ఒక మహిళ పార్ట్ టైం జాబ్ పేరిట వచ్చిన ఒక లింక్ ను ఓపెన్ చేసి ఆ లింక్ కి సంబంధించి దఫల వారీగా 1,80,00,000 పెట్టుబడి అయితే పెట్టింది. దీంతో ఆ పెట్టిన 1,80,00,000 పెట్టుబడి కూడా వెనక రాకపోవడంతో ఆ మహిళ కూడా మోసపోయినని గ్రహించి వెంటనే ఏదైతే అక్కడ ఉన్న పిఎస్ లో అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా ఈ 1,80,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత అసలు మరియు వచ్చిన లాభం తీసుకునేందుకు అడక్క ఆ సైబర్ నేరస్తులు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో మోసపోయినని గ్రహించి ఆ స్థానిక పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసి దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఒక పార్ట్ టైం ఉద్యోగం కోసం ఒక లింక్ రావడంతోనే ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట పెట్టుబడులు పెడితే దానికి 2 లాభం వస్తుందంటూ కూడా ఆ సైబర్ మోసగాళ్ళు అయితే వల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మహిళ కూడా అత్యాశకు పోయి కూడా సుమారు 1,80,00,000 పెట్టుబడి పెట్టడంతో కూడా వెంటనే ఏదైతే ఆమె మోసపోయింది, వెంటనే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె అయితే ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు అయితే అమీన్పూర్ పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటి సైబర్ మోసాలు ఎన్నో జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ మోసాల్లో ముఖ్యంగా బాధితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వాట్సాప్ లింక్ కావచ్చు, లేదంటే నార్మల్ మెసేజ్ లింక్, లేదంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా వచ్చే లింక్స్ ఏవి ఓపెన్ చేయొద్దంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్నా సరే పార్ట్ టైం జాబ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ పేరిట వచ్చే లింక్స్ ఓపెన్ చేసి ఎంతో మంది అయితే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న మహిళ కూడా సుమారు 1,80,00,000 పెట్టుబడి పెట్టి దానికి 2 వస్తాయంటూ కూడా ఆశ చూపడంతోనే సుమారు 1,80,00,000 అయితే పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఆమె మోసపోవడంతో కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు అయితే చేపడతామన్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.